ఈరోజు కీర్తిశేషులు మాజీ సభాపతి దుద్దిల్ల శ్రీపాదరావు గారి 87వ జయంతి 1937 మార్చి 2న జన్మించి అంచెలంచెలుగా రాజకీయ జీవితంలో ఎదిగి 37లో పుట్టిన తర్వాత 57లో వివాహం చేసుకొని 64లో గ్రామ సర్పంచ్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటి నుంచి 99 వరకు కూడా మంత్రి నియోజకవర్గాన్ని కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి అనేక రకాలైనటువంటి నిర్మాణాత్మక అభివృద్ధి కార్యక్రమాలు వారు చేసినటువంటి కృషి ప్రజలతో సంబంధం 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి మొత్తం ఒక ప్రకంపనం సృష్టించి అంత పెద్ద ఎత్తున మెజారిటీ గెలిచినప్పటికీ కూడా జిల్లాలో 13 సీట్లలో ఏకైక సీటు గెలిచినటువంటి మరి శ్రీపాదరావు గారు మేము 1999 ఏప్రిల్ 3 ఆ రోజు కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద బహిరంగ సభ అయిన తర్వాత వారు మంత్రి పర్యటనకు వెళ్ళిన తర్వాత జరిగినటువంటి ఏప్రిల్ 13 సంఘటన కావచ్చు ఆ నెలలో దాని తదుపరి మళ్ళీ మేలో చొక్కారావు గారు ఇద్దరు సీనియర్ నాయకులు ఆ యొక్క ఏప్రిల్ కాంగ్రెస్ మీటింగ్ తర్వాత మరణించడం జరిగింది. వారికి సంబంధించి ఈరోజు శ్రీపాదరావు గారికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు కావచ్చు వారిచ్చినటువంటి స్ఫూర్తి కావచ్చు ఆనాడు విద్యార్థి దశలో ఎన్ఎస్సీ నాయకుడిగా జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడి నుంచి అప్పుడే రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడినై వివిధ కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో కూడా వారు రాజకీయం కరీంనగర్ లోక్సభ కాకపోయినప్పటికీ కూడా జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా 8 సంవత్సరాలు తిరిగే సందర్భంలో అనేక సార్లు మంత్రికి వెళ్ళి వారి సలహా సూచనలు తీసుకునేటువంటి విద్యార్థి నాయకుడి నుంచి ఎదిగి వారి యొక్క ఆశీస్సులు రాజకీయ అనుభవం మాకు ఎప్పుడు కూడా ఉపయోగపడ్డది. ఈ సందర్భంగా వారికి అమ్మ దగ్గర కూడా అనేక సందర్భాల్లో భోజనం చేసినటువంటి సందర్భాన్ని సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ పెద్దల్ని వారికి నివాళులు అర్పిస్తూ పెద్దలు చాలామంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, శాసన మండలి చైర్మన్ ఉన్నారు, శాసనసభ చైర్మన్ ఉన్నారు, గౌరవ మంత్రులు ఉన్నారు, పెద్దలు జిల్లాకు సంబంధించిన నాయకత్వం కూడా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఎక్కువ సమయం తీసుకుండా శ్రీపాదరావు గారి యొక్క చరిత్రకు సంబంధించి శ్రీపాదరావు గారి యొక్క ఆలోచన విధానం కలివిడితనం కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలో ఎటువంటి ఎవరితోటి విభేదాలు లేకుండా ముందుకు పోయే విధంగా ఉండేటువంటి శ్రీపాదరావు గారిని ఎప్పుడు కూడా ఆదర్శంగా తీసుకున్నట్టయితే టెన్షన్ ఫ్రీ పాలిటిక్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే కొద్దిగా సగం శ్రీధర్ బాబు గారికి వచ్చింది, ఇంకా సగం కొద్దిగా వయసు పడ్డా కొద్ది వస్తూ ఉంటుంది కావచ్చు. ఆ విధంగా ఓపికగా మాకు అటువంటి ఓపిక పాలిటిక్స్ చేసేటువంటి పరిస్థితి లేదు. అంటే అప్పుడప్పుడు అడుగుతా ఎట్లా కొద్దిగా స్ట్రెయిన్ ఎట్లా ఫీల్ చేస్తారు ఎట్లా చేస్తారని చెప్పి రాత్రి 2-3 గంటలు శ్రీపాదరావు గారు ఉన్నప్పుడు కూడా మంత్రికి వెళ్ళినా కరీంనగర్కి వచ్చినా హైదరాబాద్కు పోయినా పొరపాటున బొంబాయి పోయినా ఢిల్లీ పోయినా మంత్రులు ఎప్పుడు ఉందరు. ఇప్పుడు కూడా శ్రీధర్ బాబు గారి దగ్గర గట్లనే ఉంటారు, ఎక్కడ పోయినా కూడా లోకల్ స్థానికులకు ఇబ్బంది. ఆ విధంగా కాన్స్టిట్యున్సీ అంటే ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకతను వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనవి చేస్తూ సమయం ఎక్కువ తీసుకోకుండా పెద్దల్ని మరొక్కసారి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారిని విద్యార్థి దశ నుంచే చూశాం కాబట్టి మా జిల్లాకు సంబంధించిన పెద్ద నాయకత్వాన్ని అందరూ కూడా చొక్కారావు గారు కావచ్చు, వెంకటస్వామి గారు కావచ్చు, సత్యనారాయణరావు గారు కావచ్చు, శ్రీపాదరావు గారు కావచ్చు, అటువంటి వాళ్ళని రాజకీయంగా విద్యార్థి దశను చూసినాం కాబట్టి రాజకీయంగా ఎన్ని ఒడుగుతురుగులు వచ్చినా పార్టీ మారకుండా పార్టీలో క్రమశిక్షణగా ఉండగలిగినాం అన్నటువంటి ఒక నిబద్ధతతో మనవి చేస్తూ ఈరోజు మరొక్కసారి వేదిక మీద పెద్దలకు ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ శ్రీపాదరావు గారి కుటుంబ సభ్యులకు సోదరుడు శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకించి అభినందనలు. ఎందుకంటే కార్యక్రమం తండ్రి గారికి సంబంధించి ఎవరైనా చనిపోయిన తర్వాత నెల రోజులకో ఏడాదికో మర్చిపోయేటువంటి పరిస్థితి. కానీ ప్రతి సంవత్సరం కూడా అటు జిల్లాలో కావచ్చు ఇటు హైదరాబాద్లో కావచ్చు స్మారకంగా కార్యక్రమాన్ని పెట్టుకొని వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయి ఆలోచన చేస్తున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.